బెంగాల్లో ఇళ్ల నుంచి బయటికి రావడానికి భయపడుతున్నారు టీఎంసీ నేతలు. కనిపిస్తే చాలు వాళ్లపై కోడిగుడ్ల దాడి జరుగుతోంది. అభిషేక్ బెనర్జీ నుంచి ప్రారంభమైన దాడులు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల వరకు కొనసాగుతున్నాయి. 15 ఏళ్ల టీఎంసీ అరాచక పాలనే దీనికి కారణమని బీజేపీ నేతలు చెబుతుంటే, అధికార మదంతో దాడులు చేస్తున్నారని తృణమూల్ నేతలు ఆరోపిస్తున్నారు. బెంగాల్లో టీఎంసీ నేతలపై యథేచ్ఛగా దాడులు కొనసాగుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తృణమూల్ నేతలు కనిపిస్తే చాలు దాడులు జరుగుతున్నాయి. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ పై తొలుత దాడి జరిగింది. ఈ దాడుల పరంపర కంటిన్యూ అవుతోంది. సోనార్పూర్లో టీఎంసీ కార్యకర్తల్ని పరామర్శించడానికి వచ్చిన అభిషేక్ పై దాడి జరగడం తీవ్ర కలకలం రేపింది. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు ఇలా టీఎంసీ నేతలు కనిపిస్తే చాలు దాడులు జరుగుతున్నాయి. 15 ఏళ్ల పాటు టీఎంసీ నేతల అరాచకాల్ని భరించిన ప్రజలు ఇప్పుడు ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారని బీజేపీ నేతలు అంటున్నారు. చిత్రంగా టీఎంసీ నేతలపై ప్రతి ఒక్కరూ కోడిగుడ్లతోనే దాడులకు పాల్పడుతున్నారు. భారీగా పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేసినప్పటికీ పరిస్థితి అదుపులోకి రావడం లేదు. ఆఖరికి టీఎంసీ నేతలకు హెల్మెట్లు పెట్టి కోర్టులో హాజరుపరుస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం మమతా బెనర్జీ ఇంటి ముందే ఎమ్మెల్యే కునాల్ ఘోష్ పై కోడిగుడ్ల దాడి తీవ్ర కలకలం రేపింది. తమ నేతలపై దాడుల వెనుక బీజేపీ కుట్ర ఉందని ఆరోపిస్తున్న టీఎంసీ కావాలనే మమతా బెనర్జీకి సెక్యూరిటీని తగ్గించారని టీఎంసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసన్సోల్లో టీఎంసీ నేత విజయ్ సింగ్ పై తాజాగా దాడి జరిగింది. అవినీతి కేసులో అరెస్ట్ అయిన విజయ్ సింగ్ ను కోర్టులో హాజరుపరిచిన సమయంలో దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తలు కోడిగుడ్లతో విజయ్ సింగ్ పై దాడి చేశారు. దాడి నుంచి తప్పించుకోవడానికి తలకు హెల్మెట్ పెట్టుకున్నారు విజయ్ సింగ్. దిన్హటాలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పీఎం ఆవాస్ యోజన స్కామ్ లో అరెస్ట్ అయిన మాజీ మంత్రి ఉదయన్ గుహను కోర్టులో హాజరుపరిచిన సమయంలో హైడ్రామా చోటు చేసుకుంది. ఉదయన్ గుహను తీసుకొచ్చిన వాహనంపై కోడిగుడ్లు, బురదతో దాడి చేశారు. గుహకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బెంగాల్ పోలీసులు వివిధ కేసుల్లో ఇప్పటి వరకు 4 మాజీ టీఎంసీ మంత్రుల్ని అరెస్ట్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ఉదయన్ గుహ ఎన్నో అరాచకాలకు పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపించారు. అవినీతికి పాల్పడ్డ వాళ్లపై సువేందు సర్కార్ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉదయన్ గుహ 4 సార్లు బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. మమతా కేబినెట్ లో కీలకమైన ఉత్తర బెంగాల్ అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నారు. ये है कि जैसा कर्म करो ऐसा फल भी मिलेगा। और ये जो बंदा है, इन्होंने जब टीएमसी में मंत्री थे, एमएलए थे, तो दिन्हाटा के जो आम नागरिक है, इन लोगों के ऊपर इतने अत्याचार किया कि आज इनको इतने पुलिस फोर्स लेके कोर्ट में जाना पड़ रहा है। पुलिस भी दिन्हाटा के जो अभी माहौल है इसको संभालने में उनको भी थोड़ा बहुत दिक्कत पड़ गई, क्योंकि एक है कि एक टाइम में ये बंदा खुद को दिन्हाटा का पिता समझा कि सबका बाप है, ये समझा। ऐसे भी लोगों के ऊपर टॉर्चर किया, इसलिए दिन्हाटा के जो ये खुद को अगर पिता समझा है तो दिन्हाटा के जितने सारे लोग हैं, आम नागरिक है, सारे इनके बच्चे हैं। మరోవైపు హుగ్లీలో టీఎంసీ నేత స్వపన్ కుమార్ నందిపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. ఆరంభాగ్ మున్సిపల్ చైర్మన్ గా పదవిలో ఉన్న సమయంలో 7 కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్లు స్వపన్ కుమార్ పై కేసు నమోదైంది. ఇదే కేసులో ఆయన్ను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరుపరచడానికి స్వపన్ కుమార్ ను తీసుకెళ్తున్న సమయంలో ఆయనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. బెంగాల్లో టీఎంసీ నేతలపై జరుగుతున్న వరుస దాడులు సంచలనం రేపుతున్నాయి. మమతా పాలనలో జరిగిన దారుణాల కారణంగానే ఇలాంటి పరిణామాలు జరుగుతున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.